హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సునీత. సో నేనైతే మీ ముందుకైతే ఇంకో కొత్త బ్లాగ్ అయితే వచ్చేసాను అనమాట. సో రైట్ నో ప్రెసెంట్ మనం అయితే హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో అయితే 100 years పెద్ద ఉత్సవంగా అయితే ఎగ్జిబిషన్. సో మనకి ఎందుకంటే ఇంకొక 2 monthsలో అయితే మనకైతే దివాళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు. ఒక 2 months కానీ ఆల్మోస్ట్ 30 days ముందుగానే అయితే మనకైతే ప్రతి ఇయర్ ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో ఈసారి అసోసియేషన్ స్టార్ట్ చేసి 100 years అయింది కాబట్టి చేయడం అనేది ఫస్ట్ టైం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే పాసెస్ వచ్చినాయి. సో పాసెస్ వచ్చినా నేను కొంచెం లోపలికి వెళ్ళిపోయి పాప ఉంది కాబట్టి నాకైతే పాప వల్ల నాకు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి నేను కొంచెం బయట ఉన్నాను. క్రౌడ్ ఎక్కడైతే క్లియర్ అయిందో సో అప్పుడు నేను లోపలికి వచ్చిన తర్వాత మొత్తం బ్లాగ్ అంతా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఏమైనా తొక్కిసలు అట్లా అవుతే కొంచెం పాప అవుతుంది అనమాట. సో మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఒక్కొక్కటి మన స్టాల్స్ అన్ని మీకు చూపిస్తాను అనమాట. స్టాల్స్ ఇంకా హాయ్ ఏది డ్రోను అరే ఇచ్చుడు సునీత అంటే అసలు క్రేజీ కదా. ఆ జోష్న భయపడిపోయింది అనుకోండి. ఇక్కడ ఆ జోష్నకు భయం వేస్తుంది ఆ సౌండ్లకి చూడు. సో మేమైతే ఫైర్ క్రాకర్స్కి అయితే వెళ్ళాము. లోపలైతే ఫుల్ జనాలు ఉన్నారు. ఎక్కడి నుంచి ఎలా ఎంటర్ అవ్వాలో కూడా తెలియట్లేదు.
చూద్దాం ఇరుగండి ఇక్కడైతే ఏమైనా ఉందేమో అని చూసిన. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి నిమ్మకాయల వయసులో ఎక్కడున్నా మీ వాళ్ళు ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్నారు, వాళ్ళని కలవాలి. 100 ఇయర్స్ సెలబ్రేషన్ పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ మెంబర్ తరఫు నుంచి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందండి, దయచేసి. సో లోపలైతే ఇదిగోండి ఇలా స్టేజ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇలాగా సమానం చేస్తున్నారు. అంటే ఎవరైతే స్టాల్స్ పెట్టారో ఈ పీపుల్స్ ప్లాజాలో అయితే శతాబ్ది ఉత్సవాల్లో ఎవరైతే స్టాల్స్ పెట్టారో సో వీళ్ళందరూ ఆల్ ఇండియా నుంచి ఆల్ ఇండియన్ ఫైర్ వర్క్స్. మేబీ నాకు తెలిసి అయితే ఆల్ ఇండియన్ లేరు, ఓన్లీ సౌత్ ఇండియన్ ఎవరైతే ఉంటారని నాకు అర్థమైంది. సో సౌత్ ఇండియా నుంచి ఎవరైతే ఫైర్ క్రాకర్ వర్క్స్ ఉంటారో వీళ్ళందరూ వస్తున్నారు అన్నమాట. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం, మనకైతే ఎంట్రీ ఉన్నది కాబట్టి లోపల దాకా వెళ్ళిపోతాం. ఈ లాంచ్ లో కూడా మనం వెళ్ళిపోయాము. శ్రీనివాస రాజరామేశ్వర విఖ్యాత్. అదిగోండి మా మిస్సెస్ అయితే చూడండి చీఫ్ గెస్ట్ లాగా చూడండి, ఎందుకంటే ఎంత మంచిగా కూర్చుందో ఫ్రంట్ సీట్లని. యాక్చువల్లీ మేమైతే చాలా కొంచెం లేట్గా వచ్చాము లోపలికి. మొత్తం ఫైర్ క్రాకర్స్ చూసిన తర్వాత మేమైతే లోపలికి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ మొత్తం నిలబడి చూడాల్సి వస్తుందని చెప్పి మేము బయట ఉన్నాము. ఓన్లీ ఫైర్ క్రాకర్స్ చూద్దామని వచ్చాము. సో లోపలికి తీరా వచ్చి చూస్తేనేమో విఐపి, వివిఐపి, దాని తర్వాత ఎవరైతే నార్మల్ పీపుల్స్ వస్తారో అక్కడ ఉన్న వాళ్ళందరూ నిలబడాల్సి వస్తుందని చెప్పి ఇంకా మేము వెళ్ళలేదు. ఎందుకంటే మాకు పాప ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి చూసేది వద్దాము. సో ఫైర్ క్రాకర్స్ ఎలా ఉన్నాయో, ఫైర్ క్రాకర్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనేది మొత్తం మనం చూద్దాము. ఒక్కొక్కరు స్టాల్స్ పెట్టారు, వివిధ జిల్లాల నుంచి అయితే వచ్చారు. సో ఫైర్ క్రాకర్స్ ఎగ్జిబిషన్ కాబట్టి చూద్దాం. కొరోనేషన్ అంట, కొరోనేషన్ ఫైర్ వర్క్స్. వీళ్ళు వచ్చేసి ఎక్కడి నుంచి అయితే ఏం చెప్పలేదు. సంగంగూడ రోడ్ శివకాశి అని ఉంది. సో ఇవి ఇలా ఉన్నాయి. అండ్ వీళ్ళు వచ్చేసి మనకైతే అజంతా ఫైర్ వర్క్స్. వీళ్ళైతే ఎక్కడి నుంచో ఇంకేం మెన్షన్ చేయలేదు, బట్ లోపల ఎదురుకుండా ఇలా ఉంటుంది. సో టామ్ అండ్ జెర్రీ అంట, టామ్ అండ్ జెర్రీ డబుల్ వాల్ సిరీస్, వుడ్ అండ్ బజ్జీ, సో స్నాప్ బ్యాంగర్స్. అండ్ వీళ్ళు వచ్చేసి విమల్ ఫైర్ వర్క్స్ అండి వీళ్ళు. సో వీళ్ళు ఎక్కడి నుంచి అంటే ఏం మెన్షన్ చేయలేదు, శివకాశి అనేది చూపిస్తుంది విమల్ ఫైర్ వర్క్స్. అండ్ ఇదిగోండి గర ఫాల్స్, డిజిటల్ ప్లేస్, ఇవన్నీ స్కైలో రాకెట్ టైప్లో అనమాట. రావణ్ అంటే అమ్మో, ఇది రావణ్ ఏంటో నాకు తెలియదు మరి. ఓ మై గాడ్. సో సిగ్నేచర్ 50 షార్ట్స్. సో ఇవైతే షార్ట్స్ అండి, ఇవి షార్ట్స్. ఫియోనిక్స్, స్కైవార్, క్రాక్లింగ్స్, ఫిజన్ 120, ఫిజన్ 240, ఇవన్నీ షార్ట్స్ అనుకుంటా. మల్టీ కలర్ షార్ట్స్ అండ్ మల్టీ కలర్, ఇవన్నీ మల్టీ కలర్ షార్ట్స్, 240 షార్ట్స్. అండ్ ఫైనల్లీ స్టాండర్డ్ క్రాక్ వార్స్. ఇది ఎప్పటి నుంచో మనకు తెలిసిందే, పాతది అది. సో శతాబ్ది ఉత్సవ్ భారతీయ పటాకులు 100 సంవత్సరాలు. సో ఇప్పుడు తమిళ్లో కూడా పెట్టారు మనకి, ఇదిగోండి తమిళ్లో డిస్ప్లే చేశారు. చాలా మంది మన ఈ మధ్యన చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద డ్రోన్లతో ఇదిగోండి ఇలాగా మనకి ఎలక్ట్రానిక్ టైప్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా. నేనైతే టు బి ద ఫస్ట్ టైం ఇలా చూడడము, నాకైతే భలే ఉంది అసలు, ఎక్సైట్మెంట్. చూడండి ఎంత పెద్ద డ్రోన్ అది, ఎంత పెద్ద డ్రోన్ అని, ఎంత పెద్ద డ్రోన్ కి చూడండి తిరుగుతుంది. చూడండి
వాళ్ళకి మా అమ్మాయి చూడండి ఇరుకోండి ఆ డ్రోన్ తను ఎంత ఇది చూస్తుందో అలా చూస్తూనే ఉంది డ్రోన్ని. వాళ్ళు చూసారు కండి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఒక 5 to 10 minutes అయితే మనకైతే వీళ్ళు కూచిపూడి డ్యాన్స్లు వేశారు, క్లాసికల్ డ్యాన్సు. సో వాళ్ళకి డ్యాన్స్ చేసిన తర్వాత అయితే సన్మానం చేస్తున్నారు, సత్కరిస్తున్నారు అనమాట. ఏంటి మెలడీ పాడిచ్చావు, అక్కడేమో ఫాస్ట్ బీట్ అని చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అసలు టైం లేదు మనకి. ఇప్పుడు మనం అర్జెంట్ గా ఏదో ఒకసారి నాకు శృతి ఇవ్వండి. సో నాకైతే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అయితే నాకైతే పాసెస్ వచ్చినాయి. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా పాసెస్ వచ్చినాయి కాబట్టి నాకైతే ఇరుకంటే ఒక కూపన్ వచ్చింది అండ్ నాకైతే ఇరుకొని ప్లేట్ ఇచ్చారు. అండ్ ఫైనల్ అవుట్పుట్ అంటే ఇరుగో ఇలా ఉంటుంది. మా జోష్న అయితే రిలాక్స్గా పాపడి తింటుంది ఇక్కడ. ఏం డాడీ అయ్యారమ్మా, అప్పాయి వచ్చారు. వెజ్ బిర్యానీ, ఆలు కుర్మా అండ్ పాపడ్, కీరా, మిర్చి బజ్జీ, రోటీ, క్యారెట్. టుడే డిన్నర్. మళ్ళీ ఒక నెక్స్ట్ ట్రిప్లో ఉత్తప్పం అండ్ మసాలా దోశ వేసుకొని వచ్చారు మా ఆయన. ఈమె పాపడితో చట్నీ ముంచుకొని తింటుందంట జోష్న. ఆకలేస్తుందా? లేట్ అయిపోయింది. సో చూడండి ఎంత బుద్ధిమంతురాల్లా క్యారెట్ తింటుందో. జోష్నకి చూడండి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఎలాగా ఫాలోయింగ్స్ మామూలుగా లేరు జోష్నకి. ఎవరమ్మా నువ్వు? అక్కనా నీ ఫ్రెండ్సా? అక్క ఇంకా వాళ్ళిద్దరు కాదా? మరి మిగతా వాళ్ళిద్దరు చూడు నేను పిలుస్తున్నారు. సో వెల్ ఈరోజు అయితే మాకైతే ఇక్కడ డిన్నర్ కూపన్స్ అయితే వచ్చాయన్నమాట. నేను సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి డిన్నర్ కూపన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో మొత్తం అంతా వెజ్జే పెట్టారు. వెజ్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఓన్లీ 2 మిర్చీలు, వెజ్ ఐటమ్స్, ఇడ్లీ, వడ, ఊతప్పం, దోశ, వెజ్ బిర్యానీ అండ్ ఆలుదమ్ కుర్మా అన్నీ బాగానే ఉన్నాయి. సింప్లీ లైట్ ఫుడ్. అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా చాలామంది, సో వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యి మనకు కూడా ఓకే అలాగా బాగా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగా తిన్నాము. సో లాస్ట్ టైం అయిపోతుంది 11 ఆల్మోస్ట్. సో ఇప్పుడు 10:30, 11 అవుతుంది అరౌండ్. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తుంది అన్నమాట. సో ప్రెజెంట్ మేమైతే పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అయితే ఉన్నాం. సో దిస్ ఈస్ భార్గవ సునీత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పీపుల్స్ ప్లాజా. బాయ్. అప్పుడు మా పాప తింటుందని ఉంచాను, చేతిలో అలా పట్టుకొని ఉన్నాం. జోష్న నీ అప్పుడు మీద ఆల్రెడీ మొక్క పట్టింది. ఒక పీస్ తీసుకొచ్చాము, తను ఆన్ ద వేలో తింటుంది అని. సో ఓకే, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సీ యూ, మీ భార్గవ్ సునీత. బాయ్.